మీకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పారు. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను కట్టను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి, అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊపి, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింపనితో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితో అవి నిలిచి ఉందని వారితో చెప్పారు. చేసుకున్నాము. మొదటిగా ప్రేమించిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు మరొకసారి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో అన్యకరమైన మరొక శ్రేష్ట పరిశుద్ధ ఆదివారం బహుమానంగా ఇచ్చి మీ పరిశుద్ధ సన్నిధిలో స్తుతించే కలుగా నేను ఆరాధించే సమయాన్ని మీ వాక్కులు ధ్యానించేటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన మా సంఘుడు ఇంకా ప్రయాణంలో ఉన్నటువంటి వారు అనేక ఉన్నారు. తండ్రి, నీ బిడ్డలు త్వరగా రక్షించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఆయన ఇంట్లో కలిసి స్తుతించాం. ఈ సమయంలో కొద్ది నిమిషములు నీ సత్యవాక్కులను నెమరు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అల్పుడైన నన్ను మీ సిలువ నీడలో కాచి కేవలము మీ వాక్కులు మాత్రమే వినిపించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేయమని మా అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. ఈస్టర్ పండుగ తర్వాత మొదటి ఆదివారం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసు స్వామి పునరుద్ధరణుడైన తరువాత తన శిష్యులకు తను తాను బయలుపరుచుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేసేటువంటి చాలా అద్భుతమైనటువంటి సందర్భం. ఈరోజు ఆ సమయం మార్పు చెందడం వల్ల కొంతమంది ఇంకా మార్గమధ్యంలో ఉండవచ్చు. వారి కోసం నేను కొంత ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అయ్యో మేము వచ్చేలోపు అయిపోయింది అనేటువంటి సందర్భం వస్తుంది మనసులో. దాని కొరకై కొంత నేను ముందుకు కొనసాగించాల్సి ఉంటుందని కూడా నేను ముందుగా మనం చేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలో పునరుద్ధరణైన తరువాత యేసు స్వామి తన శిష్యులకు బయలుపరుస్తున్నటువంటి సందర్భం. పునరుద్ధరణైనటువంటి యేసు స్వామి తన శిష్యులను కలుసుకోవడానికి ముందు ఉన్న పరిస్థితి ఏంటంటే, అక్కడ శిష్యుల యొక్క జీవితం, వారి భవిష్యత్తు లేక ఆ తర్వాత వారి గమ్యం ప్రశ్నార్థకంగా మారింది. అంతా మొదలకు వచ్చింది అన్నట్లు అయిపోయిందండి. ఆయన మరలా అంతా మొదలకు వచ్చింది. మనం బయటకు వెళ్తే ప్రజలు హేళన చేస్తారేమో. ఒకప్పుడు యేసు స్వామి వెంట వెళుతూ ఆ గుడ్డి భిక్షవాడు కూర్చొని అరుస్తుంటే గౌరవంతో అరవద్దు అని చెప్పాం. మరో ప్రకారం ఆయన పిలిస్తే వెంటనే గురువు గారు పిలుస్తున్నారు, బోధకుడు పిలుస్తున్నారని తీసుకొచ్చాం. ఆయన ఇద్దరిద్దరిని పంపించి 70 మందిని ఇద్దరిద్దరు
మీదుగా పంపించి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. వెళ్ళి అద్భుతాలు చేసి వచ్చారు. ఇప్పుడేమైందంటే తమ గురువు గారు, తమ బోధకుడు, దివ్య ప్రబోధకుడు కనిపించింది. తర్వాత ఏం జరగబోతుందో అనేటువంటిది వారికి అర్థం కాక ప్రజలు హేళన చేస్తారేమో బయటకు పెడితే మన ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన ఏంటంటే నిస్సహాయ, నిరీక్షణ లేని స్థితి అండి. అది కారణం. ఆ సందర్భంలో మాటలు ఏమన్నంటే 19వ వచనం మనం చదువుతున్నాను. 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం. ఆదివారము అనగా ఈస్టర్ పండుగ రోజు సాయంకాలం ఉదయమేమో స్త్రీలు వెళ్ళి దర్శించి వచ్చారు. ఆయన కనిపించండి, తర్వాత శిష్యులు కల్పిస్తారని చెప్పాడు. ఆ సాయంకాలం యూదులు, సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారండి. అందరూ తలుపులు వేసుకొని ఆ యూదులకు ఏం చేస్తారో అధికారులు, ఇప్పుడు ఆయన మన గురువు గారిని చంపేశారు, ఇప్పుడు మనం ఏం చేస్తారని భయపడుతూ నిస్సహాయ స్థితిలో నిరీక్షణ లేని ప్రజలుగా దాక్కున్నారు. ప్రజలకు ఒక ప్రక్కన మన ముఖం చూపించలేదు. కళల కాలం గడిచిపోయింది, లేక కళల లోకం మనకు గడిచిపోయింది, ముగిసిపోయింది. తదుపరి మనం ఏం చేయాలి అని తలస్తూ ఆ తలుపులు మూసుకొని ఉన్నప్పుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా అద్భుతముగా తలుపులు మూసి ఉండగా యేసు స్వామి లోపలికి వచ్చాడు. తలుపులు మూసి ఉన్నప్పుడు యేసయ్య రావడం అనేటువంటి తలుపులు తెరుచుకొని రావడం కాదు. ఆయన తలుపులు వేయబడి ఉండగానే ఆయన లోపలికి వచ్చేసాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఈ సమయం ఇక్కడ గమనించవలసిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మరణాన్ని జయించి లేచిన యేసయ్య ఆత్మస్వరూపి కాబట్టి తలుపులు గోడలు ఇంకా ఏది ఆయనకు అడ్డు కావు. అందువల్ల ఆ తలుపుల నుంచి వచ్చేసాడు. వచ్చినటువంటి ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మస్వరూపిగా కనిపించాడంటే శిష్యుతో అంటున్నాడు, నా చేతులు చూడండి, నా ప్రక్కలో గాయాలను చూడండి. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఓ ప్రక్కన తలుపులు వేసి ఉండగా లోపలికి రాగలడు, మరో ప్రక్కన తన శరీరాన్ని స్పష్టంగా చూపించాడు. నన్ను గాయాలు ఆ మేకులు కొట్టే చేతులు అయింది. వాళ్ళకి ఆశ్చర్యం, ఇదేంటి మేకులు కొట్టే చేతులు అంటున్నాడు? మేకులు కొట్టే చేతులు అయితే శరీరం అయితే తలుపులు వేయబడి ఉండగా ఎట్లా రావడానికి వీలు అవుతుంది? ఈ ప్రశ్నలు తప్పకుండా వారి మనసులో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తాను ఏమై ఉన్నాడో తెలియజేయడానికి వారికి నా చేతులు చూడండి అని అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు ఎదురు నుండి తగ్గుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసుకెళ్తా, నేను లోపలికి వచ్చి అతనితో నేను నాతో కూడా భోజనం చేయాలని చెప్పినట్టుగా అనిపిస్తాను మాట. తలుపు తీస్తే వస్తానంటారు. వాస్తవంగా తలుపు వేసి ఉన్నప్పుడు రాలేదు, కానీ తలుపు తీయమని అవకాశం ఇస్తున్నాడు మనం. హృదయం అనేటువంటి తలుపు మీకు మీరుగా దృఢ నిశ్చయంతో విశ్వాసంతో తలుపు తీయండి అనేటువంటి ఆయన ఉద్దేశం. తలుపు వేసి ఉండగా రాగలడు, లేక తలుపు పడబోటి రాగలడు. అని ఆయన సాత్వికుడు కాబట్టి సమాధానకరంగానే రావడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. అందుకోసమై వారందరూ చాలా ఒత్తిడిలోనూ అయోమయంలో ఉన్నప్పుడు యేసు స్వామి పలికినటువంటి ఒక విలువైన మాట ఏంటంటే, నీకు సమాధానం కలుగుగా, నీకు సమాధానం కలుగుగా. ఇది మాట కాదండి, ఇది ఒక శుభవచనం మాత్రమే కాదు, కానీ సమాధాన ఆశీర్వచనంతో కూడినటువంటి శుభవచనం. దాని మరో రీతిగా సమాధాన శుభముల స్వరం, సమాధానాన్ని తెలియజేసేటువంటి స్వరం వారు వింటున్నారు. అందుకని ఈనాటి లేఖన భాగానికి నేను పెట్టినటువంటి అంశం ఏంటంటే, సందిగ్ధంలో ఏం జరుగుతుందో అనుకునేటువంటి పరిస్థితుల్లో సమాధాన స్వరము శిష్యులు వినారండి.
విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో సమాధాన స్వరం ప్రజలు వినడం జరిగింది, తన శిష్యులు వినడం జరిగింది. ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. పునరుద్ధరణని యేసయ్య శిష్యులకు కనిపించిన మొట్టమొదటిసారి ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే ఆశీర్వచనం, మీకు సమాధానం కలుగుగా, మీకు సమాధానం కలుగుగా. సంగతి గ్రంథకర్త 25వ అధ్యాయం 25వ వచనం రాస్తాడు, తప్పికొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో దూరం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును అని. తప్పికొనిన వారికి చన్నీళ్లు చల్లని నీరు ఎట్లుండునో దూరం నుండి వచ్చిన శుభ సమాచారం అలా. యేసు స్వామి నీకు సమాధానం కలుగుతుందా కానీ పలకకపోయినా ఆయన కనిపిస్తే వాడు చాలా ఆనందపడలేదు. ఆ ఆనందం కాక ఒక గొప్ప ఆశీర్వచనం, మీకు సమాధానం కలుగుతుందా అని పలుకుతాడు. ఎందుకు అంటే వాళ్ళ గురించి ఆలోచించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి ధన్యతలు, యేసు స్వామి మాట్లాడినటువంటి ధన్యతలో 9వ సమాధానపరచు వారు వారు దేవుని కుమారులు లేక దేవుని కుమారుడు అని అర్థం. మీకు సమాధానం ఎందుకు కలుగుతారంటే మీరు సమాధానాన్ని తీసుకొచ్చేవారే ఉన్నారు. ఆ తర్వాత నేను లోకాన్ని విడిచిన తర్వాత సమాధానం పరిచేటువంటి వారు దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. ఎంత ఆధిక్యం అండి! సమాధాన పరచడం, సమాధానంగా ఉండడం ఎంత భాగ్యం! అసలు మనం నెమ్మదిగా ఉండడం చాలా గొప్ప భాగ్యం. మనము ఎదుటి వారికి నెమ్మది కలిగించడం చాలా గొప్ప భాగ్యం. పీస్ మేకర్స్, ఈ పీస్ మేకర్స్ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధాన పరిచేటువంటి వారు. ఈ ఇంగ్లీష్ భాషను బట్టి ఒక ఆయన దైవజనుడు తన మాటల్లో తెలియజేస్తూ పీస్ మేకర్స్ అంటే సమాధాన పరిచేవారు. రెండవది పీస్ అనే మాటకి మరొక అర్థం ఏంటంటే ఆ అక్షరం మారినప్పుడు మొక్క అని కూడా, ఒక చిన్న మొక్క. ఆ రీతిగా పీస్ మేకర్స్ అంటే ముక్కలు చేసేవాడు అని కూడా అర్థం. పీస్ మేకర్స్ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సమాధానం పరిచేవారు, ముక్కలు చేసేవారు, లేక విభజన చేసేటువంటి వారు అర్థం చేసుకోవచ్చు. యేసు స్వామి ఉద్దేశం మాత్రం మీకు సమాధానం ఎందుకు ఇస్తున్నారంటే మీకు సమాధానం పరిచేటువంటి వారుగా కావాలి. తద్వారా నాకు కుమార్తెలుగాను నా బిడ్డలుగా మీరు పరిగణించబడాలి. అటువంటి వారు దేవుని పిల్లలైతే దేవుని పిల్లలకే దేవుని ఇంట్లో అవకాశం. దేవుని స్వాస్థ్యంలో ఎవరికి అవకాశం అంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. మనం అందరినీ దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను సమాధానం వచ్చేవారిగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య తాను వస్తాడు అని చెప్పేటువంటి ప్రవచనం, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ప్రవచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ కంటత సుపరిచితం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభాగమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ప్రిన్స్ ఆఫ్ పీస్. వచ్చేటువంటి కుమారుడు ఎవరు అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త, అధిపతి అని మాట్లాడుతున్నారు. సమాధానము ఆయనతో ప్రారంభమవుతుంది. సమాధానానికి మూలమైన వ్యక్తి నరవతారిగా రాబోతున్నాడు ఆయన. అందువల్ల ఈ ఈశ్వర పండుగ తరువాత ఆదివారం మనం గుర్తు చేయబడింది ఏంటంటే మనము సమాధానాన్ని పొందాలి యేసు స్వామి ద్వారా. అలాగే మనం సమాధానాన్ని లోకానికి పంచాలి. సమాధాన పరిచయవారిగా ఉండవలసి ఉంటుందని నేను లేఖన భాగసారాంశంగా మీ ముందుకు వస్తున్నా. అట్టి వారు సమాధాన పరచువారు, వారు దేవుని కుమారుడు కనబడుతుందనే మాటను ఈనాటి పత్రిక పాఠ్యభాగం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూసిన మాటలు చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విశ్వాసము మన
లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటుందండి. లోకాన్ని జయించడం ఎలా కుదురుతుందంటే యుద్ధం చేసి, ఫైటింగ్ చేసి, బాంబులు వేసి, బాణాలు వేసి, ఇప్పుడు లోకంలో కొంతమంది అనుకునేట్టుగా మేము రాజ్యాన్ని స్థాపిస్తాం అనుకునేది కాదు. సమాధానం ద్వారా లోకాన్ని జయించాలి, విశ్వాసం ద్వారా లోకాన్ని జయించాలి. ఆ రీతిగా రాస్తారండి. ఎవరు లోకాన్ని జయిస్తారంటే దేవుని మూలంగా పుట్టినటువంటి వారు లోకాన్ని జయిస్తారు. లోకమును జయించినట్టు విజయం ఏంటంటే మన విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం సమాధానం పొంది సమాధానాన్ని లోకానికి పొందడానికి ప్రయత్నం చేస్తే మనము విజయం సాధించిన వారు అవుతారు. విజయం సాధించిన వారు అవుతారు. ప్రపంచానికి ప్రస్తుత దినాల్లో సమాధానం కావాలి, అది మనకు బాగా తెలుసు. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా సివిల్ వార్కు సంబంధించినటువంటి పరిస్థితులు, ప్రపంచ రీతిగా చూస్తే ఇంకా యుద్ధాలకు సంబంధించిన రీతిగానే చూస్తున్నాం. అంటే ఈ దినాల్లో ఎప్పటి నుంచో పూర్వకాలం నుండి ప్రపంచానికి సమాధానం కావాలి. ప్రపంచం తనకు తానుగా సమాధానాన్ని సంపాదించుకోలేదండి. ఈ లోకంలో ఎవరు కూడా తమకు తాముగా సమాధానాన్ని సంపాదించుకోలేదు. అది ఎలాగంటే దేవుని ప్రజలు మాత్రమే లోకానికి సమాధానాన్ని చేయగలరు. దేవుని ప్రజలు లోకానికి సమాధానాన్ని చేయగలరు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనము లోకానికి సమాధానం పంచాలి. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెగా మనం లోకానికి సమాధానం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. లూకాసు వార్త యేసు స్వామి పుట్టినటువంటి దినాల్లో దేవదూతలు ఆరోపించినటువంటి కీర్తనలో ఒక భాగం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తుతిగానాలు చేస్తూ ఎవరికి సమాధానం చెప్పండి అక్కడ ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరు ఆయనకి ఇష్టం అవుతారు? దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆశించిన వారు, దేవుని మాట వినడానికి ఆశించిన వారు సమాధానం పొందుతారు. ఆ సమాధానాన్ని భూమి మీద పంచడానికి వారికి వీలు. అందువల్ల ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుందా? యేసుక్రీస్తు వారు సమాధానకర్త, సమాధానపరిచేటువంటి వారేమో దేవుడి కుమారులంటే మనందరం సమాధానపరిచేటువంటి దేవుని యొక్క కుమార్తెను తలచినప్పుడు అది అంత ఆలోచన చేశారండి. ఎంతో అద్భుతమైనటువంటి విషయం. మనకి ఇచ్చేటువంటి పేరులో చాలా మంది అంబాసిడర్స్ గా వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ సమాధానపరచడానికి ఉండేటువంటి వారు. ఆ అంబాసిడర్ అనేటువంటి ఉద్యోగం ఎంత గొప్పదో, ఆ ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇస్తానంటాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. అటువంటి గొప్ప భాగ్యం ఏమనగా దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చి మీరు సమాధానంగా ఉండి లోకానికి సమాధానం పరచండి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి పాత నిబంధనలో హెబ్రీ భాషలో ఈ సమాధానం అనేటువంటి మాట గత కాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం గుర్తు చేశాను. నేను మరలా వాటి భావాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీ భాషలో సమాధానం అనే మాటకు ఉన్నది ఏంటంటే షాలో. చాలాసార్లు మనం వినుంటాం షాలో. ఈ షాలో అనేటువంటి మాట హెబ్రీ భాష, అరబిక్ భాష, ఉర్దూ ఇవన్నీ కూడా హెబ్రీ భాష నుండి వచ్చినాయి. అందువల్ల ముస్లిమ్స్ సలాం అనటంలో సమాధానం అనే కూడా సలాం మాలెకుం అంటారు. మాలెక్ అంటే మెలిష్ అంటే హెబ్రీ భాషలో రాజు, మాలెక్ అన్న కూడా ఉర్దూలో రాజు. సలాం మాలెక్ అంటే పెద్ద ఆయనని, ఆయన ఒక రాజుగారుగా గవర్నర్ పెద్దవారు కానీ నీకు సమాధానం అని పలికినట్టు గుర్తుంది. మనకు తెలిసినటువంటి మనందరూ తెలిసిన ఒక పెద్దవారు ఉన్నారు. ఇది సందర్భం అనుకుంటున్నాం. వాళ్ళు ఎవరినైనా పిల్లల్ని పలకరిస్తూ అవును రాజా అంటారు, చెప్పు రాజా అంటారు.
రాజా అంటే రాజు. చెప్పు రాజా అనడంలో ఈ చిన్నవాడిని చిన్నపిల్లను కూడాను ఒక పెద్దతనానికి, ఒక గౌరవానికి, ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తున్నట్టుగా వారి మాటల ద్వారా చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని మీద షాలోమ్ అనేటువంటి మాట, సలాం అనేటువంటి మాట అది సమాధానం గుర్తయితే దాని అసలు భావం ఏంటంటే బీ హ్యాపీ. ఒక 5 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యం కలిగి ఉండండి, భద్రంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి అంటున్నాడు. హెబ్రీ భాష యొక్క షాలోమ్ అనే మాటకు అర్థాన్ని మొదలు ఆనందంగా ఉండండి, బీ హ్యాపీ, బీ హెల్తీ, బీ వెల్తీ, బీ సేఫ్ అండ్ హ్యావ్ ఎ క్వైట్ ప్లేస్. బిగ్ క్వైట్. క్వైట్ అంటే నోరు మూసుకో అని కాదన్నట్టు నెమ్మదిగా ఉంటుంది అన్నారు. మీకు సమాధానం కలుగుతుందా కానీ ఏదైతే చెప్పారు అంటే మీరందరూ కలవపడుతూ గందరగోళంలో ఉన్నారు, ఏమీ ఇబ్బంది చెందదు. మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యవంతంగా ఉండండి, భద్రంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. అందువల్ల హెబ్రీలు ఇప్పటికి కూడా ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ఒక రీతిగా వారి దేశం యొక్క నినాదమే శాపం. ఇశ్రాయేల్ ప్రజల యొక్క సింబల్స్ ఒక ప్రక్కన ఇజ్రాయేల్ అని ఉంటుంది, మరో ప్రక్కన షాలోమ్ అని ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క నినాదం ఏంటంటే సమాధానం. ఎందుకంటే ఆ సమాధానంలో ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. షాలోమ్ అనేటువంటి మాటలో ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి కాబట్టి ఆ మాట వాళ్ళు పెట్టుకున్నారు. అది దేవుడనే యెహోవా వారికి ఇచ్చినటువంటిది. సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన యెషయా 9 రాసిన మాట వారికి బాగా తెలుసు. సమాధానకర్తగా వచ్చిన యేసు స్వామి గురించి బాగా తెలుసు. మరొక సమాధాన పశువులందరూ వాళ్ళ దేవుని పిలవబడుతున్న విషయాన్ని మనం కూడా బాగా తెలుసు. అందుకోసం ఈ దినాలు కూడా హెబ్రీ పెద్దవారిని పిల్లలు పలకరిస్తే ఆ హెబ్రీ భాషలో తౌ బోకేర్ అంటారు. తౌ అంటే గుడ్, బోకేర్ అంటే మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ అన్నట్లు తౌ బోకేర్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. అప్పుడు ఆ పెద్దవారు మళ్ళా గుడ్ మార్నింగ్ అని చెప్పారట. వారు ఏమంటారంటే చెయ్యలా పెట్టి షాలోమ్ అంటారు. ఆ చిన్నవాడు తౌ బోకేర్ అనే ఒకడు అన్నట్లయితే ఆ పెద్ద ఆయన షాలోమ్. అయ్యా పెద్ద ఆయన మీరు కొత్త దినాన్ని చూశారు, ఈ రోజు వయసు పెద్దది మీది, చాలా గొప్ప విషయం. అంటే ఈ పెద్ద ఆయన పిల్లలు ఏమని జీవిస్తారంటే నీవు ఆనందంగా ఉండాలి, నీవు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఐశ్వర్యవంతులుగా వర్తిల్లాలి, నీవు భద్రంగా ఉండాలి, నీవు నెమ్మదిగా ఉండాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం. మళ్ళా అవుతాం. యేసు స్వామి పునరుద్ధరణ లేచిన తర్వాత మొట్టమొదటిసారి తన శిష్యులకు కనిపిస్తూ మీకు సమాధానం కలుగుతుందా. మనం కూడా రండి అటువంటి విష్ సమాధానం కలుగుతుందా అనేటువంటి మాటతో ఒకరినొకరు పరామర్శించుకోవడం ఎంతో అవసరం. ఎదుటివారి క్షేమాన్ని, ఎదుటివారి ఆనందాన్ని, ఎదుటివారి అభివృద్ధిని, ఎదుటివారి యొక్క ఆరోగ్యాన్ని, ఎదుటివారి నెమ్మదిని కోరుకోవడం అది మన మనసుకు నెమ్మదిని కలిగజేస్తాయి. మనం ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎదుటివారికి పనిచేసినట్టే మనకు కూడా ఆనందమే. ఆశీర్వాదాన్ని పంచండి, ఆశీర్వాదకరంగా ఉండండి అని యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని మనం గుర్తు చేస్తున్నారు. మరో ప్రశ్న గ్రీక్లోనికి కొత్త నిబంధన మాటలోనికి వచ్చినట్లయితే హెబ్రీల యొక్క భాషలో పాత నిబంధనలు రాయబడినట్టు మాటకు షాలోమ్ అని అర్థం. గ్రీకులో ఈ సమాధానం యేసయ్య కొత్త నిబంధనలో పలికిన మాట ఇది, మీకు సమాధానం కలుగుతుందా. ఆ మాట ఆయననే ఐరన్ అంటారు. మరో ఇదిగా ఈ సైలెంట్ చేసి ఐరన్. ఈ ఐరనే అని అంటే పరిపూర్ణ అర్థం ఏంటంటే పైన హెబ్రీ భాష యొక్క మొదటి 5 భావాలు దానికి ఒక భావం యాడ్ చేయబడుతుంది. ఏంటంటే ఇవన్నీ కలిసినప్పుడు you will all become one again. You will all become one again. ఎదుటివారికి ఆరోగ్యం కావాలని, ఎదుటివారికి ఆనందంగా ఉండాలని, ఎదుటివారు ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఎదుటివారు భద్రంగా ఉండాలని,
ఎదుటి వారు నెమ్మదిగా ఉండాలని తలంచినప్పుడు ఏమవుతుంది? ఇంకా వారు వీరు ఒకటైపోతారు, అందరూ కలుస్తారు. దానికి ఆఖరిలో ప్లస్ పెట్టి ఆ గ్రీక్ ఆ వివరణలో లెక్సికన్లో ఏమంటే సెట్ ఎట్ వన్ అగైన్, సెట్ ఎట్ వన్ అగైన్ అనే మాట పెట్టబడింది. అంటే యేసుక్రీస్తు వారు మరలా ఆయన పునరుద్ధరణ తర్వాత తిరిగి లేచి ఆయన ఏమంటున్నాడంటే మీరందరూ కూడా సమైక్యంగా జీవించడానికి సిద్ధపడండి. అందుకోసమై ఆ మాట ఆయన ఒకసారి కాదని లేఖనాలు మనం చూసినట్లయితే 3 చోట్ల ఆ మాట యోహాను సువార్త 20వ అధ్యాయం మొట్టమొదటిగా 19వ వచనంలోను, తర్వాత 21వ వచనం మళ్ళీ అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అని పలకడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ 26వ వచనంలో కూడా ఆ యేసు వచ్చి మధ్య నిలిచేది రెండవసారి అనగా తోమ మళ్ళా ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని పలకడం. 3 సార్లు ఆయన కనిపించగానే సమాధానం కలుగును గాక అని పలికినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని గమనించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ అంటున్నాడు, మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బట్టి మాట్లాడుతున్నాను. క్రీస్తు కోసమై బంధించబడినటువంటి పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా సమాధానము అనేటువంటి బంధం చేత మీరు కావాలని చేశాను. ఈ సమాధానం అనే బంధం అనేది ఉపయోగించండి. సమాధానం అనే దానికి అర్థం ఏంటంటే సెట్ ఎట్ వన్ అగైన్, సెట్ ఎట్ వన్ అగైన్. ఆ సమాధానం ఉన్నప్పుడు ఒక బంధం ఏర్పడుతుంది, సమాధాన బంధం అంటూ మీరు సమాధాన బంధమును సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యం. మనుషులు మనందరం కలిసి పనిచేస్తాం అంటే కాదు, నువ్వు నాకు సపోర్ట్ చేయి నేను సపోర్ట్ చేస్తా కాదు, మనందరం ఒక గ్రూప్ కాదు, ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. నీకు ఏదన్నా ఒక ఐక్యత ఉన్నదంటే అది దైవికమైన ఐక్యత ఉండాలి. నలుగురు కలిసి మేము ఒక యూనిటీ అంటానికి వీలేదు. యూనిటీ విచ్ బిలాంగ్స్ టు ద వరల్డ్ మేక్స్ us definitely separate. అనగానే విడిపోయినట్టుగా చేస్తుంది లోకమైనటువంటి బంధాలు ఎప్పుడు కూడా ఐక్యత. మనకునేటువంటి ఏదైనా ఐక్యత ఉన్నది ఐక్యత అంటే అది ఆత్మ కలిగించే ఐక్యత ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యం కాపాడుకుని శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బట్టి మాట్లాడుతున్నాను. ఓ ఎంత అద్భుతమైనటువంటి సమాధాన బంధం! సమాధాన బంధం ఉంటే ఆ ఐక్యత వల్ల మనస్సు, శరీరం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అన్నీ కలిసి వస్తాయి. కీర్తనలు 34వ కీర్తన 14వ వచనంలో రాస్తాడు. కీర్తనలు 34వ కీర్తన 14వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెరగి దాని వెంటాడము అని రాశాడు. ఒకటేమో నెగటివ్, రెండవది పాజిటివ్. కీడు చేయుట మాని మేలు చేయి, సమాధానాన్ని వెతుకు, సీక్ అనేటువంటి మాట. సమాధానాన్ని వెతుకు అని అక్కడ పోతే బాగుండేది అంటాడు. దాన్ని వెంటాడము అంటే పర్స్యూ. ఒకవేళ కనిపించలేదా వెతుకు వెతుకు వెతుకు. ఆ పర్స్యుయేషన్లో ఎక్కడుందో తిరిగి 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 సమాధానం కోసం వెంటాడము అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటిది, ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నటువంటి సమాధానము వెతికి దాని వెంటాడు. మనము వేటి కోసం ఈ లోకంలో వెతుకుతున్నాము, మన వేటి వెంట ప్రయాణం చేస్తున్నాము.
ఆలోచన చేసుకోవచ్చు. సమాధానం వెతుకుదాము, అలాగే దాన్ని వెంటాడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయుడి అని రాస్తున్నాడు. కొలస్సీ 3వ అధ్యాయం 15వ వచనం. వాటిలో ముందేమో సమాధానం వెతకండి, వెంటాడండి అని చెప్పి, ఇక్కడ పౌలు గారి మాటలు వచ్చినప్పుడు మీ హృదయాలను ఏలవలసింది ఏంటంటే, మీ హృదయాలను రూల్ చేయాల్సింది ఏంటంటే సమాధానం రూల్ చేయాలి. మనకున్న గొప్పతనాలు కాదు, మనకున్న అధికారాలు కాదండి రూల్ చేయడానికి. నేను చెప్తున్నాను అనడానికి నాకున్న అధికారం కాదు. ఏమి రూల్ చేయాల్సి ఉంటుందంటే మన యొక్క హృదయాలను, మన హృదయం నుండి వచ్చేటువంటి మాటల ద్వారా సమాధానం మనం రూల్ చేయాలి. సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి అందులో మనం దేని చేత పాలించబడుతున్నాం, ఎవరి చేత పాలించబడుతున్నాం. సాతాను ఒకవేళ మనకు తెలియకుండా కొన్ని విషయాలు రూల్ చేస్తున్నామో ఆలోచన చేయాలి. లోక సంబంధమైన మనల్ని ఏమైనా రూల్ చేస్తున్నాయేమో ఆలోచన చేయాలి. తప్పకుండా మనము సమాధానం చేత ఏలుబడికి వారమై ఉండాలని నేను గుర్తు చేశాను. అది ఆశించి ఒక ఆయన పెద్ద ఆయన నేను ఇక సమాధానంగా ఉండాలి అని తలచి ఎన్నో యుద్ధాలు చేసినటువంటి, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నటువంటి దావీదు రాజు తన కుమారుడు పుడితే అతనికి ఎక్కడుండగా దేవుడు సమాధానం ఇస్తాడు, ఇవ్వాలి అని తలస్తూ అబ్షాలోము అని పేరు పెట్టాడు. నేను ఇదివరకు గుర్తు చేశాను. అబ్షాలోము అని పేరు పెట్టాడు. అబ్షాలోము అంటే ఫాదర్ ఆఫ్ పీస్ అని. ఫాదర్ ఆఫ్ పీస్, సమాధానానికి తండ్రి. నా కుమారుడు నా కళ్ళ ముందు సమాధానం ఇచ్చే తండ్రిగా ఉంటారు. సమాధానానికి తండ్రి ఎవరంటే దేవుడు, కాబట్టి నా కళ్ళ ముందు దేవుడే సమాధానకర్తగా కనిపించాలని ఆశించి దావీదు తన కుమారుడికి అబ్షాలోము అని పేరు పెడితే, ఆ కుమారుడికి సమాధానం లేదు, ఆ కుమారుడు బట్టి తండ్రికి సమాధానం లేదు. మరణించే వరకు, ఒక వయసు వచ్చే వరకు పర్లేదేమో, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్షాలోము పరిపూర్ణంగా మారిపోయాడు. ప్రతిరోజు తన తండ్రికి దుఃఖమే, ప్రతిరోజు తన తండ్రికి దుఃఖమే. ఆ దుఃఖము తండ్రికి ఎక్కువైపోయింది. మరో పక్కన తన ప్రాణం కోల్పోయే రీతిగా తెలుసుకున్నాడు అబ్షాలోము అని మనకు బాగా తెలుసు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘం, మీకు సమాధానం కలుగుగా అని యేసయ్య శిష్యులతో చెప్పడమే కాదు, ఈ దినాన మనకు కూడా మీకు సమాధానం కలుగుగా అని కలుగుతున్నాడు. అందరూ సమాధానం కలుగుగా ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఈ పాత నిబంధనలోనూ లేఖన భాగాల్లో కనిపించే మాటలో జెరూసలేము అనే దానికి అర్థం ఏంటంటే ఆ సమాధానపురం అని అర్థం. ఇశ్రాయేలు యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే యెరూషలేము. యెరూషలేము అంటే సమాధానపురం, ఫౌండెడ్ పీస్ఫుల్ అని అర్థం. పరిపూర్ణ సమాధానంలోనే అది స్థిరపడింది అనే అర్థం. దాని నుండి ఆ షాలోమ్, ఆ పీస్ అనేటువంటి మాట వచ్చింది. వారు తమ పొరుగు వారిని, తమ ప్రియులను ఎప్పుడైనా ఆశ్రదించాలని, వారి యొక్క శ్రేయస్సును కోరుకోవడం తలస్తే వారు పలికేటువంటి మాట ఈ సమాధానమే. కీర్తనకారుడు 122వ కీర్తనలో రాజు ఆ మాటలో ఒక చక్కని మాట తన ప్రజల గురించి పలుకుతున్నాడు రచయిత. దావీదు రాసిన కీర్తన 122వ సంకీర్తన 7వ వచనం చూసినట్లయితే అంటున్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము కలుగును గాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము కలుగును గాక. గొప్ప ఆశీర్వాదం. ఆ నెమ్మది అనే మాటకు అక్కడ పీస్ అనేటువంటి మాట కూడా ఇంగ్లీష్లో నెమ్మది అనే మాటకు పీస్ అంటే నెమ్మది. పీస్ అనే దానికి మరొక అర్థం, సమాధానం దానికి మరొక అర్థం ఏంటంటే నెమ్మది. మీ నగరంలోనూ, మీ కాంపౌండ్లో, మీ ఇంటిలోనూ సమాధానం ఉండాలని ఆ రచయిత కోరుకుంటున్నాడు. సమాజ రీతిగా ఒక మాటను నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేసి, ఈ లోకంలో మనము ముఖాముఖిగా ఎదుటి వారి ముఖాన్ని చూడడానికి వీలు కానట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదు. సమాజంలో మనతో పాటు ఉండేటువంటి వారి ముఖముఖాలు చూసుకొని పలకరించుకోవడం కనుక కుదరకపోతే
పరలోక రాజ్యంలో తాగేది ఎన్ని పనులు అర్పించు, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని ప్రార్థనలు, ఉపవాసాలు, విజ్ఞానం, అద్భుతాలు, స్వస్థతలు ఏదైనా చేయొచ్చు. మీకు ఎదురుగా కనిపించే వ్యక్తిని హృదయపూర్వకంగా పలకరించడం, సమాధానకరమైనటువంటి మనస్సు, నెమ్మది మనసు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం కుదరని దేవుని నామములో గుర్తు చేస్తున్నాను. మనందరం సమాధానం కలిగి ఉండాలంటే దేవుని చిత్తం. క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం మనలో ఉన్నట్లయితే క్రీస్తు కలిగేసేటువంటి సమాధానం మనం ఏం చేస్తుందంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆనందించడానికి వీలు కలిగజేస్తుందండి. అది ఎలా సాధ్యం? ఒకసారి అపోస్తల గ్రంథానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో గమనించినట్లయితే 40-41 వచనాల్లో ఇలాగూ రాయబడినది. అపోస్తల గ్రంథము 5వ అధ్యాయం 40వ వచనం నుండి చదువుతున్నాను. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది. ఎందుకోసం అంటే అద్భుతం చేసినందుకు, స్వస్థత చేసినందుకండి. ఆ ముందు చాలా కార్యాలు గడిచిపోయాయి. 5వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు 3, 4, 5 అధ్యాయాల తర్వాత ఆఖరిలో ఈ యేసు స్వామి శిష్యులను వారిని పట్టుకొని పిలిపించి కొట్టించి ఇక యేసు స్వామిని గురించి బోధించవద్దని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట. అప్పుడు ఏమైనది? 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుతూ యేసే క్రీస్తుని ప్రకటించుతుంది. ఎవరిన వాళ్ళు సంతోషంగానే వెళ్తారండి. బాగా కొట్టించారు యూదులు. ఇక ఎన్నడూ కూడా యేసు గురించి చెప్పొద్దు. అయితే వారట వారు తలచింది ఏంటంటే 41 ఆ నామము కొరకు, యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచుకున్నారట. అవమానం పొందడానికి పాత్రలు ఎంచుకొని తమ మనసులో తాము సమాధానపడి సంతోషించుతూ సభ నుండి వెళ్ళిపోయారు. సంతోషం కలుగుడానికి కారణం ఏంటంటే వారికి సమాధానం ఉంది. సమాధానం అంటే అర్థం ఏంటంటే మీరు సంతోషంగా ఉండని అర్థం, ఆనందంగా ఉండని అర్థం. మీకు సమాధానం కలుగుగా కలిగేదే ఆశీర్వాదించాడు కాబట్టి ఆ ఆశీర్వాదంతో వారి లోకంలోకి వెళ్ళారు. పట్టబడినా కానీ, తిట్టబడినా కానీ, గాయాలు అయ్యి రక్తం కారుతున్నా వారు సంతోషంతో అపోస్తలుల 16వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా భయంకరంగా పట్టబడి వారు చెరసాలలో బంధించబడినప్పుడు చేతికి సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు బంధకాలు ఉన్నాయి, కానీ వారు రాత్రి పూట కూడా దేవుడిని స్తుతిస్తున్నారు. స్తుతించడం ఒక వంతు, బాధలో స్తుతించడం ఒక వంతు. పగల కాదండి, మన పగల కదా, నిద్ర పట్టట్లేదు, నిద్రపోయే సమయం కాదు కాబట్టి స్తుతించడం ఒకటి. రాత్రి పూట వారు అర్ధరాత్రి దేవుడిని స్తుతించారు. ఎందుకంటే వారి సమాధానం, వారికి వచ్చిన బంధకాలు, వారికి ఉన్నటువంటి కష్టం, అది కష్టం కలిగింది. ఎందుకంటే యేసయ్య ఆత్మలు ఇచ్చారు, మీకు సమాధానం కలుగుతారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు స్వామి ఇచ్చిన ఆశీర్వాదం వారి యొక్క తరువాత కాలంలో కూడా మరణానికి అప్పగించబడిన వారు సమాధానంతో మరణానికి సిద్ధపడ్డారు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, మనము సమాధానం, క్రీస్తు యొక్క సమాధానం ఆశీర్వాదంగా పొందేవంతలస్తే ఏ క్లిష్ట పరిస్థితి కూడా వాళ్ళ మానసికంగా వదిలి సమస్యలకు గురి చేస్తున్నా ఆనందించడానికి, నెమ్మది కలిగి ఉండడానికి, ఎదుటి వారితో ప్రేమ కలిగి ఉండడానికి వాటన్నింటి మన కోసం ముందుగా పరిచయించాలండి. మనకి వరకు లెంటర్ సీజన్ అంతా గుర్తు చేసుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో భాగాన్ని చదివి నేను చివరికి వస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగం ఏముందంటే 3వ భాగం, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. 4 భాగాలు మొత్తం. దాంట్లో 5వ వచనం 4 భాగాలు. ఒకటేమో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, రెండవది మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మూడవది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, నాలుగవది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దాంట్లో ఆ 3వ మాట మన సమాధానార్థమైన శిక్ష అంటే మనం ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో సమాధానం పొందడానికి
ఆయనే ముందుగా శిక్షింపబడ్డాడు. ఆయన శిక్షింపబడ్డాడు కాబట్టి మనకు శిక్ష కలిగిన అది ఆనందాన్ని తీసుకొని వస్తుంటారు. దాని నుండి వచ్చింది ఆయన మొదటి దెబ్బలు చేత మన స్వరం గాయాలపై మన సమాధానాత్మక శిక్ష ఆయన మీద పడింది. క్రీస్తు కల్వరి శిలువలో తన రక్తమును కాచి సమాధానమును మనందరికీ సమకూర్చాడు. ఆ సమాధానం కలిగి వారమై ఈ లోకంలో వచ్చాక ప్రయత్నం చేద్దాం. నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఈ దినాన్ని మనం గుర్తు చేసుకున్న విషయాలు ఏంటంటే, ఒకటి, యేసు స్వామి నోట నుండి సమాధాన స్వరం. మొట్టమొదటిగా సమాధాన స్వరము అపోస్తలుడైన పౌలు ద్వారా సమాధానమనే బంధం కలిగి ఉంటున్నాడు. సమాధానం కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలని గుర్తు చేసుకున్నాం. సమాధాన సువార్త ప్రకటించడానికి కష్టంలో కూడా శిష్యులు దేవుడు పంపించారు గుర్తు చేసుకున్నాం. యెరూషలేము సమాధానపురం అని అర్థమించేటువంటిది. యేసు స్వామి సమాధాన కర్తగా పిలవడానికి వచ్చారు. ఆయన సమాధానంతో జీవించేటువంటి వారందరూ కూడా సమాధాన రాజ్యానికి నూతన యెరూషలేములో అడుగు పెట్టడానికి దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. సమాధానం కలిగి ఉందాం. సమాధాన లోకానికి పంచుదాం. సమస్యలను దూరం చేద్దాం. అలజడులు దూరం చేద్దాం. సమాధాన కర్తయు క్రీస్తు దగ్గరగా జీవితాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సన్నిధి మనందరూ దేవుడు పరిపూర్ణంగా దయచేయను గాక. ఆమేన్.